ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాలు మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల పోటీపై సందిగ్ధత నెలకొంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నుండి కాకుండా పార్లమెంటు స్థానంలో షర్మిల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కడప నుంచి వైసీపీ తరపున ఈసారి కూడా వైఎస్ అవినాష్ రెడ్డికే అధినేత జగన్ టికెట్ కేటాయించారు. దాంతో అవినాష్కు పోటీగా కడప ఎంపీ బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల ఉండనున్నట్లు పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అయినా కేడర్ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. దాంతో ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండకపోవచ్చుననే వాదన బలంగా వినపడుతోంది. ఇలాంటి సమయంలో షర్మిలను అసెంబ్లీ నుంచి పోటీ చేయించడం కన్నా పార్లమెంట్ నుంచి బరిలోకి దింపడమే ఉత్తమమని ఆ పార్టీ భావిస్తోందట. పైగా మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎంపీ సీటు కోసమే వివేకాను అవినాష్ రెడ్డి హత్య చేయించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వరని వార్తలు సైతం వచ్చాయి. అయినప్పటికీ సీఎం జగన్ అవినాష్కే టికెట్ కేటాయించారు. అటు అవినాష్ కడప ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేస్తుండటంతో అక్కడ ఆయనకు పోటీగా సునీత కానీ ఆమె తల్లి సౌభాగ్యమ్మ గానీ పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా షర్మిలయే అక్కడ పోటీకి దిగబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. నేరుగా అవినాష్తో ఢీకొట్టేందుకు షర్మిల సిద్ధమయ్యారట. అధికారికంగా దీనిపై ఎంతవరకు సమాచారం లేకపోయినా కడప ఎంపీ స్థానానికి షర్మిల పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మరి నిజంగానే అవినాష్ రెడ్డికి పోటీగా షర్మిల బరిలోకి దిగుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే వైఎస్ వివేక, వైఎస్ఆర్ అభిమానులు షర్మిలకు అండగా నిలబడే అవకాశం కనిపిస్తోంది. అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ చేస్తే సునీత మద్దతు కూడా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఉండి కూడా వివేక హత్య కేసులో న్యాయం చేయలేకపోయారని సొంత చెల్లెళ్లు సునీత, షర్మిల ఇద్దరూ వైసీపీకి వ్యతిరేకంగా పలు సభల్లో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అప్పట్లో దీన్నే ప్రధాన అస్త్రంగా వాడుకుని జగన్ ప్రచారం చేశారు. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు జగన్ హస్తం ఉందంటూ సొంత ఇంటి సభ్యులే ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడక తప్పదు. అటు ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ మొదటి లిస్టు రానుందని ప్రచారం జరుగుతోంది. మరి ఆ లిస్టులో షర్మిలను కడప ఎంపీగా ప్రకటిస్తారో లేదోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.